హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కదా. ఎందుకంటే నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఈ ఛానల్ కంటెంట్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, టాలీ ప్రైమ్, అలాగే HTML, CSS, వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కదా నేను ఎలా చెప్తున్నాను, ఏందో మీకు అర్థమవుతుందో లేదో. నాకు అర్థం కావాలంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు క్లారిటీగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎంఎస్ వర్డ్ ఫార్మాటింగ్ ఏ విధంగా చేస్తారు, ఎంఎస్ డేటా వ్యాలిడేషన్ అంటే వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసి సమ్ యావరేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే ఎక్సెల్లో నెస్టెడ్ ఇఫ్ క్రియేట్ చేస్తారు, నెస్టెడ్ ఇఫ్ ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు. కండిషనల్ ఫార్మాటింగ్ మీద 2 క్లాసెస్ చేశాను, వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈవెన్ అక్కడ నుంచి చూడండి. ఎంఎస్ వర్డ్లో రిప్లేస్, ఫైండ్, గో టు, టేబుల్ క్రియేషన్ ఇవన్నీ కూడా చూడండి. ఈరోజు ఎంఎస్ ఎక్సెల్లో ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ని ఏ విధంగా కనుక్కోవాలో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ ఈరోజు ఏంటంటే, సపోజ్ ఇక్కడ 10 ఎంప్లాయీస్ ఉన్నారు. సపోజ్ మీకు 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఇక్కడ వారి నేమ్స్, సో వారి ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఈ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా వారి యొక్క నేము, వారి యొక్క డిజిగ్నేషన్, ప్లేస్, శాలరీ, వారి యొక్క టీఏ ఎంత, ఎంఏ ఎంత, టోటల్ ఎంత, అదేవిధంగా టోటల్లో ఈఎస్ఐ ఎంత కట్ అవుద్ది, పిఎఫ్ ఎంత కట్ అవుద్ది, టోటల్ డిడక్షన్స్ ఎంత, వారి యొక్క నెట్ శాలరీ ఎంత. సో ఈ ఎంప్లాయీ ఐడిని టైప్ చేస్తే వీరి యొక్క టోటల్ డీటెయిల్స్ రావాలి. కాబట్టి నేను ఒక న్యూ షీట్ తీసుకుంటున్నాను, ఈ విధంగా తీసుకుంటున్నా. సో ఇక్కడ సమ్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో ప్రస్తుతం ఇవి డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ చేస్తున్నావు. పైన కర్సర్ ప్లేస్ చేసిన అంటే కర్సర్ కదా, సెల్ యాక్టివేషన్ నుంచి కొంచెం ఈ ఎక్సెల్ షీట్ని జూమ్ ఇన్ చేస్తున్నా మీకు క్లారిటీగా కనిపించడం కోసం. ఇలా జూమ్ ఇన్ చేసిన తర్వాత దీనికి ఒక హెడ్డింగ్ ఇచ్చేద్దాం. హెడ్డింగ్ ఇస్తా, ఒక్క నిమిషం. ముందుగా వారి యొక్క ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకొని మనకు రావాలి కదా, ఎంప్లాయీ ఐడి అండ్ వారి యొక్క నేము, వారి యొక్క ప్లేస్, అదేవిధంగా వారి యొక్క డిజిగ్నేషన్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్నాక వారి యొక్క టీఏ, అలవెన్సెస్ అండ్ డిడక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ అలవెన్సెస్ న్యూ షీట్లో ఇక్కడ అలవెన్సెస్ అండ్ వారి యొక్క డిడక్షన్స్ ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఎంటర్. సో మనం ఈ కాలం విడుతూ కొంచెం పెంచాలి, సపోజ్ దీన్ని కూడా పెంచాలి. ఈ విధంగా ఇంక్లూడింగ్ ఇది అలవెన్సెస్ శాలరీని బేస్ చేసుకొని రావాలి కాబట్టి శాలరీ అలవెన్సెస్, వారి యొక్క టీఏ ఎంత 5%. మీకు పర్సంటేజ్ సింబల్ రావాలంటే మీరు షిఫ్ట్ పట్టుకొని 5 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా పర్సంటేజ్ సింబల్ రావడం జరుగుతుంది. అలాగే ఎంఏ వచ్చేసి 5%. ఇది మళ్ళీ షిఫ్ట్ వర్క్ 5 నొక్కండి. తర్వాత వారి యొక్క డిడక్షన్స్ వచ్చేసి ఈఎస్ఐ ఇక్కడ మనం ఎంత ఇచ్చాం వాళ్ళకి, ఈఎస్ఐ టోటల్ అన్ని 5 ఇచ్చాం కదా.
ఈఎస్ఐ 5%, పిఎఫ్ 5%. ఈ విధంగా నేను సింపుల్గా ఇస్తున్నా. 5% అంటే మీ కంపెనీలో ఎలా ఉందో అలా టైప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏం రావాలంటే గ్రాస్ శాలరీ, ఇక్కడ గ్రాస్ శాలరీ ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాక కాలం పెట్టి నేను సెట్ చేస్తాను. గ్రాస్ శాలరీ, అదేవిధంగా నెట్ శాలరీ, ఇక్కడ వచ్చేసి నెట్ శాలరీ ఈ విధంగా. సో ఇప్పుడు మనం వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇక నేమ్ ఎక్సెప్ట్ ఎంప్లాయ్మెంట్ ఐడి, అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఐడి మనం ఆల్రెడీ రిఫరెన్స్ కింద ఇస్తాం, అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు నేమ్ దగ్గర వీలుకప్ ఫంక్షన్ యాడ్ చేయాలి. మనము దీనికి అంటే వీలుకప్ ఫంక్షన్కి ఆల్రెడీ ఈ విధంగా టేబుల్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో మనం ఈ ముందుగానే ఈ టేబుల్కి నేమ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఒకటి వదిలేయాలి. ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ ఐడి నుంచి తీసుకోవాలి. ఇక్కడ నేమ్ బాక్స్లో మనం సపోజ్ ఏమని ఇద్దాం, టేబుల్ అని ఇద్దాం, టేబుల్ 1. శాంపుల్గా ఇస్తున్నాం, మీకు ఏది కావాలంటే అది. టేబుల్ 1 అని ఆల్రెడీ నేమ్ ఉన్నది కదా. సపోజ్ ఏదో ఒక నేమ్, ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇద్దాము, ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ ఈఎస్డి ఈ విధంగా ఇచ్చేసాను. ఈ విధంగా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి, సో ఈ టేబుల్కి ఒక నేమ్ అనేది డిసైడ్ అయిపోయింది. తర్వాత ఈక్వల్ టు వీలుకప్, ఇక్కడ ఎంప్లాయీ ఐడి టైప్ చేస్తే నేమ్ రావాలి కదా, ఎంప్లాయీ ఐడి కామ్, టేబుల్ అరే ఈఎస్డి అంటే ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ ఈ విధంగా. తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబరు, ఇక్కడ ఏ కాలమ్ ఉంది, ఇక్కడ 1, ఇది ఇక్కడ నుంచి మనం ఎందుకంటే ఎంప్లాయీ ఐడి కదా, ఇక్కడ నుంచి ఇది 2 సెకండ్ కాలంలో ఉంది. తర్వాత రేంజ్ లుకప్ అంటే మనం ఫాల్స్ ఇవ్వాలి. ఫాల్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వడం కోసం. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ 2 ఈ విధంగా షీట్ ఈ విధంగా వచ్చింది కదా. రేంజ్ లుకప్ వచ్చేసి 0 ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఇది దీని రిఫరెన్స్ ఏంటంటే నాట్ అప్లికేబుల్, అంటే ఇక డాటా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ప్లేస్ కూడా ఈ విధంగా ఇచ్చేయాలి. ప్లేస్ వచ్చేసి ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ ఐడి కామా టేబుల్ అరే ఈఎస్డి ఈక్వల్ టు కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 1 2 3 ఏమో డిజిగ్నేషన్, ప్లేస్ ఏమో 4 3 4 ప్లేస్ కదా, మనం 4 ఇచ్చేయాలి. ఇక్కడ 4 ఎగ్జాక్ట్ మ్యాచ్, ఎంటర్. ఇక డిజిగ్నేషన్ 3 కదా, ఇప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడి టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ 3 ఫాల్స్, ఎంటర్. ఇక్కడ మనం డాటా యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వారి యొక్క శాలరీ 1 2 3 4 5 శాలరీ వచ్చేసి 5th కాలం 5 ఈక్వల్ టు వీలుకప్ రేంజ్ ఈఎస్డి 5 ఫాల్స్, ఎంటర్. ఈక్వల్ టు వీలుకప్ రేంజ్ టేబుల్ అరే 6 ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్.
ఈక్వల్ టు VLOOKUP table ESD column index number 5 6 7 కదా MA మెడికల్ అండర్మెన్స్ 7 1 2 3 4 5 6 7 టోటల్ 8 9 10 టోటల్ ఈఎస్ఐ మనం డిడక్షన్స్లో తీసుకోవాలి. ఈక్వల్ టు VLOOKUP క్రైటీరియా టేబుల్ 7 8 ఎగ్జాక్ట్ మ్యాచ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఈక్వల్ టు VLOOKUP క్రైటీరియా ఈ విధంగా ఇచ్చేసి 7 8 9 వచ్చేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఈ విధంగా చూసారా. ఇప్పుడు గ్రాస్ శాలరీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎంట్రీ చేసుకున్నాం. గ్రాస్ శాలరీ ఇక్కడ గ్రాస్ శాలరీ నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ అనేది గ్రాస్ శాలరీ కిందికి వస్తుంది, అలాగే నెట్ శాలరీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ఇక్కడ గ్రాస్ శాలరీ ఉంది కదా, ఇక్కడ టోటల్ వేసుకోవాలి. ఈక్వల్ టు VLOOKUP రేంజ్ ESD కామ్. ఇప్పుడు టోటల్ ఏ కాలంలో చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 కదా. 8 ఫాల్స్. ఇక్కడ మనం దీనికి 8 ఇచ్చాం, 7 8 ఇక్కడ 9 రావాలి. ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, మనం రాంగ్ ఇచ్చాం. 9 ఇక్కడ వచ్చేసి మళ్ళీ 10 ఇక్కడ నెట్ శాలరీ వేసుకోవాలి. నెట్ శాలరీ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12లో నెట్ శాలరీ అనేది ఉంది. ఇక్కడ నెట్ శాలరీ ఈక్వల్ టు VLOOKUP రేంజ్ 12 ESD 12 ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయీ ఐడి 001 ఇద్దాం. దాని యొక్క సీన్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. చూసారా, ఎంప్లాయీ ఐడి నెంబర్ 1, నేమ్ వచ్చేసి శ్రీను, ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, డిజిగ్నేషన్ అకౌంట్స్, అతని యొక్క శాలరీ 10,000, వారి యొక్క TA 500, MA 500, అలాగే డిడక్షన్స్ 550, PF 550, గ్రాస్ శాలరీ 11,000 ఈ విధంగా చేసుకోవచ్చు. నెట్ శాలరీ వచ్చేసి 9,900. ఇక చూసారా, నెట్ శాలరీ వచ్చేసి 9,900. ఈ విధంగా చేసుకోవచ్చు గ్రాస్ VLOOKUP ఫంక్షన్ యూజ్ చేసి. సో దీనికి కొంచెం అడ్వాన్స్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవాళటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.